మామిడి పూత దశలో నీటితో పాటు ఎరువులు వేయవచ్చా అనే సందేహం చాలామంది రైతులకి వస్తున్నది. ముఖ్యంగా మామిడి మొగ్గ దశలో అంటే 50% మొగ్గ ఉన్న దశలో ఒక తేలికపాటి తడి గాని ఇవ్వగలిగినట్లయితే మొగ్గంతా ఒకేసారి విచ్చుకొని పూత బయటకు వస్తుంది. అయితే ఇక్కడ నీటి వసతి లేని రైతు సోదరులు 13,045 అనే మందు లీటర్కి 10 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే నీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. మొగ్గంతా ఒకేసారి విచ్చుకొని పూత బయటకు వస్తుంది. అదేవిధంగా పూత దశలో ఎలాంటి తడి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నల్లపూత దశ, దీన్నే కంది గింజ పరిమాణం, అంటే పూత పిందిగా మారి కంది గింజ పరిమాణంలో ఉంటుంది. ఆ దశలో మరొకసారి తడి ఇవ్వచ్చు. ఆ తర్వాత గోళీకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మరొక తడి, ఇంకొకసారి బాదం గింజ లేదా బాదంకాయ పరిమాణంలో ఉన్నప్పుడు మరొకసారి తడి ఇచ్చినట్లయితే సరిపోతుంది. అదేవిధంగా కోతకు 15-20 రోజుల ముందు తడిలు ఇవ్వటం మానివేయాలి. అయితే డ్రిప్పు లేదా స్ప్రింక్లర్ వసతి ఉన్నట్లయితే మాత్రం రోజు విడిచి రోజు కానీ లేదా వారానికి ఒకసారి కానీ ఒక 100 లీటర్లు ప్రతి చెట్టుకు తడి ఇవ్వగలిగినట్లయితే మామిడిలో మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఈ దశలో ఎలాంటి పురుగు మందులు, తెగుళ్ళ మందులు పిచికారీ చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా పచ్చిపూత దశలో ఉన్నప్పుడు తేనె మంచు పురుగు, అదేవిధంగా బూడిద తెగులు ఆశించే అవకాశం ఉంటుంది. వీటి నివారణ కోసం ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 300 మిల్లీలీటర్లు, దాంతోపాటు థయోఫినైట్ మిథైల్ అనే మందు 1 కిలో 1000 లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా ఈ యొక్క పురుగు తెగుల్ని నివారించుకోవచ్చు. అదేవిధంగా ఆ తర్వాత నల్లపూత దశలో ఎక్కువగా మనకి తేనె మంచు పురుగు, తామర పురుగు, అదేవిధంగా బూడిద తెగులు, దాంతోపాటు ఈ యొక్క పక్షి కన్ను తెగులు కూడా ఆశించే అవకాశం ఉంటుంది. ఈ దశలో థయామిథాక్సామ్ అనే మందు 300 గ్రాములు, దాంతోపాటు ఈ హెక్సాకొనజోల్ అనే మందు 2 లీటర్లు 1000 లీటర్ల నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా నివారించుకోవచ్చు.